శివాయ. శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. టైమ్స్ ఆఫ్ డివోషన్ ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు. ముందుగా మనం ఈరోజు రుద్రాభిషేకం ప్రత్యేకత గురించి తెలుసుకోబోతున్నాం. రుద్రాభిషేకం అనగా అభిషేకాలు అన్నిటి కూడా అందరికీ స్వామివార్లకు కూడా నిత్యం మనం చేస్తూ ఉంటాం. అభిషేకాలన్నీ కూడా పాలు, పెరుగు, నెయ్యి, తేనె, చక్కెరతో చేస్తాం. కావున రుద్రం అనగా రుద్రాభిషేకం శివునికి చేస్తాం కాబట్టి శివుని మంత్రాలన్నిటిలో ముఖ్యంగా మనం చెప్పుకునేది రుద్రం అన్నమాట. రుద్రంలో మనకు రుద్రం అనగా నమకం, చమకం, పురుష సూక్త సహితం రుద్రం ఉంటుందన్నమాట. రుద్రంలో మనకు ముందుగా నమకంలో నమః నమః అనుకుంటూ స్వామివారిని పొగడడం. ఆ స్వామివారిని పొగిడితే మనకు కావలసిన వరాలన్నీ కూడా ఆ స్వామివారు ప్రసాదిస్తాడు. కాబట్టి ముందుగా నమకంలో మనము నమః నమః అనుకుంటూ స్వామివారిని పూజిస్తాం. తరువాత చమకంలో ఏంటంటే మనకు కావలసిన కోరికలన్నిటిని కూడా స్వామివారి ముందు ఉంచడం అనమాట. అంటే మనకు కావలసిన కోరికలన్నిటిని కూడా స్వామివారి తీరుస్తాడనే భావంతో స్వామివారిని వేడుకోవడం అన్నమాట. తర్వాత మనము రుద్రంలో పాలు, పెరుగు, నెయ్యి, తేనె, చక్కెర అలాగే పండ్ల రసాలతో స్వామివారికి అభిషేకిస్తాం. వాటిలో కూడా ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది. ముందుగా పాలతో అభిషేకం చేయడం వల్ల పయస సర్వసౌఖ్యాన్ని, అంటే పాలతో అభిషేకం చేయడం వల్ల సర్వసౌఖ్యాలు కూడా మనకు కలుగుతాయి అన్నమాట. ఆ తర్వాత దధ్యాయోగ్యం బలం యశః, అంటే దది వల్ల ఆరోగ్యము, బలము, యశము కూడా కలుగుతాయన్నమాట. ఘృతంతో ఐశ్వర్య వృద్ధించ, ఘృతేన ఐశ్వర్య వృద్ధించ, అంటే ఘృతంతో ఐశ్వర్యము పెరుగుతుందన్నమాట. మధు అనగా తేనెతో తేజో వృద్ధించ మధున, అంటే తేజం అనేది వృద్ధి పొందుతుందన్నమాట. శర్కర దుఃఖనాశంచ శర్కర, దుఃఖాలన్నిటిని కూడా శర్కరతోని స్వామివారిని అభిషేకం చేయడం వల్ల దుఃఖాలన్నీ కూడా నాశనం అవుతాయన్నమాట. తర్వాత చెరుకు రసంతో ఇక్షురసేన వై దదాతిచ, అంటే ధనం ఇక్షురసేన వై దదాతిచ, అంటే ధనం అంతా కూడా మనకు సమృద్ధి చెందుతుందన్నమాట. కొబ్బరి నీళ్ళతోని సర్వసంపద సమృద్ధించ, సంపదలన్నిటికీ మనకు కావాలంటే కూడా కొబ్బరి నీళ్ళతో అభిషేకం చేయడం వల్ల సర్వసంపదలు సమకూరుతావన్నమాట. భస్మోదకం మహాపాపాన్ని నశ్యంతి సాక్షాత్ భస్మవారిన, అంటే మహాపాతకాలన్నిటి కూడా మనము పూర్వజన్మలో చేసినటువంటి పాపాలన్నిటి కూడా భస్మంతో శివునికి అభిషేకం చేయడం వల్ల అలాంటి పాపాలన్నీ కూడా నాశనమవుతాయి. గంధంతో ఏనా సత్పుత్ర లాభాశ్చ, అంటే పుత్రుల్లో కలగాలని ఎవరికైతే కోరిక ఉంటుందో, పుత్రులు కావాలని ఉంటుందో వాళ్ళు గంధంతో స్వామివారికి అభిషేకం చేయడం వల్ల వాళ్ళకు పుత్రులు కలిగే అవకాశం ఉంటుందన్నమాట. పుష్పాలు భూలాభైన పుష్పతో ఏనా, అంటే పుష్పాలతో పూజించడం వల్ల స్వామివారిని భూలాభం చేకూరుతుందన్నమాట. భాగ్యం బిల్వజలైనవై, అంటే బిల్వజలాలతో అభిషేకం చేయడం వల్ల భాగ్యవంతులు అవుతారన్నమాట. గరిక దుర్వాజలైన లభేత్ నన్యద నష్ట సంపద, అంటే మనము కోల్పోయినటువంటి సంపదలు ఏవైతే ఉంటాయో గరిక జలాలతో అభిషేకం చేయడం వల్ల మనకు అవన్నీ కూడా సమకూర్తామన్నమాట. తిల అంటే మనం కొన్ని సార్లలో మనకు శని దోషాలు, కాలసర్ప దోషాలు కానీ ఉన్నట్టయితే నువ్వుల నూనెతో కానీ అభిషేకం చేసినట్టయితే, నువ్వుల నూనెతో కానీ అభిషేకం చేసినట్టయితే అలాంటి కాలసర్ప దోషాలు కానీ ఏలినాటి శని దోషాలు కానీ తొలగిపోతాయి. రుద్రాక్షలతో అభిషేకం చేయడం వల్ల శ్రేయస్సు, ధనం మనకు లభిస్తుందన్నమాట. బంగారు సువర్ణ నీళ్ళతో అభిషేకం చేయడం వల్ల దారిద్ర్యనాశనం, అలాగే అన్నము, రాజ్య సంపద కూడా, రాజ్యప్రాప్తి, మోక్షం కూడా, ఆయుష్ కూడా
బంగారంతో అభిషేకం చేయడం వల్ల లభిస్తాయి. ద్రాక్షారస, పండ్ల రసంలో ముఖ్యంగా ద్రాక్షారసంతో అభిషేకం చేయడం వల్ల విజయప్రాప్తి కలుగుతుంది. అలాగే ఖర్జూర రసంతో అభిషేకం చేయడం వల్ల శత్రువులందరూ కూడా నశించిపోతారు.